హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాను. పహల్గామ్ టెర్రర్ అటాక్కి ప్రతీకారంగా భారతదేశం బాగానే బుద్ధి చెప్పింది. భారతదేశం పాకిస్తాన్లోకి టెర్రర్ క్యాంపుల మీద ప్రిసిషన్ అటాక్ చేసింది. అది కూడా స్టాండ్ ఆఫ్ అటాక్. వాళ్ళ టెర్రర్లోకి ఎంటర్ కాకుండా మనం ఇక్కడి నుంచే అటాక్ చేసాం. అది ఎలా అంటే స్కాడ్ మరియు హ్యామర్ మిసైల్స్తో వారిని అటాక్ చేసాం. అసలు ముందుగా మనం ఎక్కడెక్కడ అటాక్ చేసామో తెలుసుకుందాం. 1 బహల్పూర్, 2 ముర్దికే, 3 గుల్పూర్, 4 సవాయ్ క్యాంప్, 5 బిలాల్ క్యాంప్, 6 కోట్లీ క్యాంప్, 7 బర్నాలా క్యాంప్, 8 సర్జల్ క్యాంప్, 9 మెహమునా క్యాంప్. ఇలా ప్రాపర్గా మిస్సైల్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాం. అంతేకాకుండా మనం దీన్ని డైరెక్ట్గా ఎక్కడైతే టార్గెట్ చేశామో అదే అక్కడ పడేటట్టు మనం ఇక్కడ భారతదేశం నుంచే అటాక్ చేయడం జరిగింది. ఈ స్ట్రైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా ప్లాన్ చేసుకొని కేవలం వారి టెర్రరిస్ట్ క్యాంపుల మీద, టెర్రర్ హైజాక్స్ మీద అటాక్ చేశారు. అదే ఆపరేషన్ సింధూర్. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నది 2 దారులు. 1, పాకిస్తాన్ దీనికి కౌంటర్ అటాక్ చేయాలి. ఒకవేళ అటాక్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. లేదా పాకిస్తాన్కు ఉన్న రెండో ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ తప్పు చేసింది కాబట్టి లష్కరే తోయిబా, జైషా మొహమ్మద్ వీళ్ళందరినీ సపోర్ట్ చేసింది కాబట్టి కామ్గా కూర్చోవాలి. లేదు మేము యుద్ధం చేస్తాం, మేము మిమ్మల్ని ఓడిస్తామంటే భారతదేశం మళ్ళీ బాగానే బుద్ధి చెప్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.